జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆగో, బయటేం వెలగబెట్టావు? చెన్నై వెళ్తున్న నా తమ్ముడికి సెండ్ ఆఫ్ ఇచ్చొస్తున్నావా? అవును. ఇంతకుముందు వాడు టూర్స్కి వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి వెళ్లేవాడు. నువ్వొచ్చిన దగ్గర నుంచి ఎక్కడికన్నా వెళ్తే నీకే చెప్పడం, నిన్నే తీసుకెళ్లడం, ఏ అవసరం వచ్చినా నీతోనే మాట్లాడడం. ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ నీకు బానిసైపోయినట్టే బతుకుతున్నాడు. అంతలా నా తమ్ముని ఎలా వశపరుచుకోగలిగావో? దయచేసి అలాంటి మాటలు అనకండి. మాట్లాడతాం, అది మా హక్కు. అలా అంటే నాకు ఈ ఇంట్లో హక్కులున్నాయి. ఏంటి, నీకు ఇంట్లో హక్కులున్నాయా? అతిథికి ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువ, హక్కులు ఒకటా? ఏదేమైనా నువ్వు గెస్ట్లా వచ్చి గోస్ట్ లాగా తయారయ్యావు. నా తమ్ముడికి కావ్యకి పెళ్లి చేయడానికి మేము నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం వెలగబెడుతున్నావు, బయటికి పోవచ్చు కదా, ఏ హాస్టల్లోనైనా ఉండొచ్చు కదా. మాకెందుకు ఈ టార్చరు? మా శ్రీకర్ని ఎగరేసిపోదాం అనుకుంటున్నావా ఏంటి? అసలు మీ అందరికీ బుద్ధుందా? ఎంత మాటనో! ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు వినండి. శ్రీకర్ గారి గదిలో కావ్యని చూసినప్పుడు ఆంటీ గారు మాట్లాడారు కాబట్టి నేనేం మాట్లాడలేకపోయాను. ఆ క్షణం మాట్లాడే అవకాశం నాకుండుంటే వేరేలా ఉండేది. వీడియో నువ్వే తీసి అత్తయ్య గారికి అందించిన విషయం నాకు తెలిసింది. అవునా? మంచి జరిగిందిలే. పెళ్ళిడికొచ్చిన పిల్లని మగాడి గదిలోకి పంపించి ఏదో జరిగిపోయిందని చిత్రీకరించడానికి అంత నాటకం ఆడతారా? సిగ్గుందా మీకు? అంతకు దిగజారిపోతారని అనుకోలేదు. కావ్యకు శ్రీకర్ గారిని చేసుకోవాలనుంది, కానీ శ్రీకర్ గారికి కావ్యని చేసుకోవాలని లేదని చెప్పేశారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఆశపడుతున్నారు? అది మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? అంటే భార్యగా చేసుకోవాలనుకునేవాడి ఇష్టాయిష్టాలతో మీకు పనిలేదా? అలాంటి చిల్లర పనులు మరో ఇంట్లో జరుగుంటే కుటుంబం వీధన పడుండేది. మరోసారి అలాంటి పనులు చేసి బయటపడ్డారంటే కావ్యను శ్రీకర్ గారు ఎలాగూ చేసుకోరు సరికదా, బయట వాడు కూడా చేసుకోడు. ఇంట్లో వాళ్ళే ఇంటి పరువుని తీసుకునే పనులు చేయడం నేను ఏ ఇంట్లోనూ చూడలేదు. చేతనైతే వేదవతి గారి, ప్రసాదరావు గారి కీర్తి ప్రతిష్టల్ని పెంచండి, నాశనం చేయకండి. ప్రతి తరం పద్ధతిగా ఉంటేనే వంశగౌరవం 10 కాలాల పాటు నిలబడుతుంది. దయచేసి సంస్కారవంతమైన పనులు చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.